ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుకుందామండి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధుర
ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నన్ను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ పాదముల దగ్గరకు వచ్చి వేడుకొనుచున్నాము. మిమ్మల్ని స్తుతించాలి, అది మా బాధ్యత. మిమ్మల్ని ఘనపరచాలి, అది మా బాధ్యత. మీ సన్నిధిలో మేము చేరి ఉండాలి, అది కూడా మా బాధ్యత. కావున ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యముల నుండి యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రియరా, యోబు దేవునిని గూర్చి చెబుతూ ఉన్న మాటను మనం ఇక్కడ చదివాం. యోబు
మరి 27వ అధ్యాయంలో ఆయన కండిషన్ ఎలా ఉంది అని అంటే చాలా బలహీనుడిగా ఉన్నాడు, అలాగే చాలా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన శరీరం అంతా చీకిపోయి ఆరోగ్యము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కండిషన్ కనుక మనం చూస్తే 5వ వచనంలో మీరు చెప్పినది న్యాయమని 2వ పాదం 2వ లైన్ చూస్తే మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అని అంటున్నాడు. అంటే మరణమగు వరకు అంటే ఆయన కండిషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆయన ఇక చనిపోబోయే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. టోటల్గా యోబు మంచి ప్రార్థనా పరుడు. అసలు మొదట్లో చూస్తే ఆయన సాక్ష్యం చాలా బాగుంది, మంచి ప్రార్థనా పరుడు. ఆయన గూర్చి రాయబడి ఉన్న మాటలు 1వ అధ్యాయము ప్రారంభములో చూస్తే అతడు యథార్థవంతుడు అని ఉంది. అతడు యథార్థవంతుడు. 2వది న్యాయవంతుడు అని ఉన్నది. 3వది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అని ఉన్నది. 4వది చెడుతనము విసర్జించినవాడు అని ఉన్నది. అది ఆయన సాక్ష్యం. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుందండి. ఆ సాక్ష్యం ఏంటంటే యోబుది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అయితే ఇలాంటి వ్యక్తికి ఈయన్ని చెప్పాలంటే ఒక మంచి ప్రార్థనా పరుడు. ఈ ప్రార్థనా పరుడికి ఒక పెద్ద శోధన వచ్చింది. ఎలాంటి శోధన అంటే మొత్తం మీద ఫ్యామిలీలోనే ట్రబుల్ వచ్చింది. ఆయన కుటుంబంలోనే పిల్లలు చనిపోయారు, అలాగే ఆయన భార్య కూడా యోబును అనగా భర్తను దూషిస్తుంది. తర్వాత ఈయన పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు, మరణమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ లైఫ్ కుప్పకూలిన పరిస్థితుల్లోకి వెళ్ళింది. కుప్పకూలిపోయాడు అని అంటారా, అలాగ కుప్పకూలిన పరిస్థితుల్లోకి వెళ్ళింది యోబు ఫ్యామిలీ. ఈ టైంలో కొంతమంది యోబును విమర్శించారు. ఏమని విమర్శించారు అంటే, ఈయన బాగా ప్రార్థన చేసుకునేవాడు కదా, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కదా, ఈయన మరి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు, ఈయనకేంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శోధనలు వచ్చినాయి అని కొంతమంది విమర్శించారు. అలాగ విమర్శించినా సరే యోబు అంటున్న మాట ఏమిటంటే 5వ వచనంలో బి పార్ట్లో మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. తర్వాత 6వ వచనంలో ఏమంటున్నాడంటే నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. చూసారండి, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఇలాగూ తన సాక్ష్యాన్ని దేవునికి చెబుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడంటే వాడు సర్వశక్తిని యందు ఆనందించున. చూడండి, అసలు యోబు దగ్గర యోబున్న పరిస్థితుల్లో ఆనందించటానికి ఏమీ కనపట్ల. అక్కడ
ఒకవైపేమో ఫ్యామిలీ దెబ్బతింది, మరొక వైపు పిల్లలు చనిపోయారు, ఇంకొక వైపు యోబు ఆరోగ్యం దెబ్బతింది, క్షీణించింది, మరణకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఆనందం వస్తుంది? అసలు ఇంట్లో ట్రబుల్ ఉంటే మనం అసలు ఆనందించగలమా? పిల్లలకి ఎవరికన్నా బాగోకపోతే, మన ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా బాగోకపోతే మనకు అసలు ఆనందం అనేది ఉండదండి, సంతోషం ఉండదు, ఏదో మనోవిచారం మనోబాధ ఉంటుంది. ఈ యోబు పరిస్థితి అది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఒకటేమో ఆనందము అనే మాట వాడాడు, 2 ప్రార్థన అనే మాట వాడాడు. ఏంటంటే 2 మాటలు, ఒకటేమో ఆనందము, 2 ప్రార్థన. చూడండి, ఇంటిలో పరిస్థితి బాగాలేదు అంటే యోబు కుటుంబంలో పరిస్థితి బాగాలేదు. తర్వాత మరి ఆయన పరిస్థితి బాగాలేదు. ఆ టైంలో ఆనందం అనేది చాలా కష్టం, ఆనందించడం చాలా కష్టం. కానీ నేనేమంటున్నాడంటే, అలాంటి టైంలో కూడా నేను సర్వశక్తిని యందు ఆనందిస్తాను. అంటే ఈయన లైఫ్ అంతా నెగిటివ్గా మారిపోయినా దేవుని విషయాలను వచ్చేసరికి పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని యందు నేను ఆనందిస్తాను, అది కూడా సర్వశక్తిని యందు నేను ఆనందిస్తాను. అంటే దేవునిని ఎక్కడ పెడుతున్నాడు అని అంటే, నా కుటుంబము దెబ్బతిన్నా మరలా నా కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు నాకు ఉన్నాడు, అందుకు ఆనందిస్తున్నాడు. నా పిల్లలు చనిపోయినా మరలా నాకు పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు ఉన్నాడు, అందుకు దేవుని యందు ఆనందిస్తున్నాడు. నా భార్య నన్ను దూషించిన ఆమె మనస్సు మార్చుకొని నాతో సఖ్యపడుతుంది, అలా చేయగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అని దేవుని యందు ఆనందిస్తున్నాడు. నా ఆరోగ్యం పోయినా సరే మరలా నాకు తిరిగి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అని దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియరా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక విశ్వాసపు మాట ఏమిటంటే, మనం ఏది పోగొట్టుకున్నా మరలా తిరిగి దేవుని యందు మనము తిరిగి పొందుకుంటాము అనే విశ్వాసం మనలోనికి రావాలి. సర్వశక్తిని యందు నేను ఆనందిస్తాను. ఏది పోయినా సరే, నీకు ఆరోగ్యం పోయిందా, దేవుని యందు మరలా నీకు ఆరోగ్యం వస్తుందని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీకు కొన్ని సమస్యలు వచ్చి నిన్ను చిందరవందర చేసేసినాయా, మరలా దేవుడు నా పరిస్థితుల్ని కుదుటపరుస్తాడు, మారుస్తాడు అని దేవుని యందు నువ్వు ఆనందించాలి. నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి, అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళావా, అయినా సరే ఈ గుంటలో నుండి, వారు పడిన గుంటలో నుండి నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. అంటే ఇంకా దేవుని దగ్గర యోబు ఎలాగూ తయారయ్యాడంటే, నేను అన్నీ కోల్పోయినా దేవుని యందు నేను అన్నీ తిరిగి పొందుకుంటాను అనే విశ్వాసం యోబులో ఉంటా ఉన్నది. ఇదొక విశ్వాసపు మెట్టు అండి, ఇది ఒక విశ్వాసపు మెట్టు. మన మైండ్ ఏం చెప్తుందంటే,
ఏదన్నా జరిగితే ఇంకేముంది, అయిపోయింది నీ పని, ఇంకేముంది, ఇక నువ్వు బ్రతకవు, ఇంకేముంది, ఇంత నష్టం నీకు జరుగుతుంటే ఇంకేమి నువ్వు నెమ్మదిగా ఉంటావని మన మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా మనల్ని ఆలోచించేటట్లుగా చేస్తుంది. యాక్చువల్గా యోబు మైండ్ అలాగే ఉండాలి. ఏమనుకోవాలి, నా ఫ్యామిలీ దెబ్బతింది, ఇంకేముంది నా లైఫ్, నా భార్య నాకు నెగిటివ్ అయిపోయింది, ఇంకేముంది నా జీవితం, నా పిల్లలు చచ్చిపోయారు, ఇంకెందుకు నేను బ్రతకాలి, నాకు చూస్తే ఆరోగ్యం లేదు, ఏంటి ఇంకా నేను బ్రతికి ఉపయోగం ఏంటి అని అలాగ ఆలోచన చేయాలి యోబు. అంటే బాడీ దెబ్బతింది, మైండ్ దెబ్బతింది, అన్ని దెబ్బతిన్న వ్యక్తి, కానీ ఆయనలో పాజిటివ్ థింకింగ్ కనపడతా ఉంది. ఎందుకు పాజిటివ్ థింకింగ్ అంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టడు, ప్రభు నన్ను వదిలిపెట్టడు, నా ఆరోగ్యాన్ని వదిలిపెట్టడు, నా కుటుంబాన్ని వదిలిపెట్టడు, నా భార్యను వదిలిపెట్టడు, నా పిల్లల్ని వదిలిపెట్టడు, నా ఆస్తిని కూడా వదిలిపెట్టడు. అన్నీ లాసే, కానీ అన్నీ నాకు గెయిన్గా మారుస్తాడు, అన్నీ లాభంగానే చేస్తాడు అని దేవుని యందు విశ్వాసం కలిగి అప్పుడు అంటున్న మాట అండి. ఈ మాట 10వ వచనంలో, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. ఇలా గమనించండి, దేవునిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు వీ హ్యావ్ టు ఎంజాయ్. దేవుని యందు మనం ఆనందిస్తూ ఉండాలి. దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? ఆయన కార్యాలను నువ్వు తలంచుకుంటా ఉండాలి. నీకు చేసిన కార్యాలు కావచ్చు, లేక నీ సహోదరులకు చేసిన గొప్ప కార్యాలు కావచ్చు, వాటిని తలంచుకుంటూ ఉండాలి. ఒక సహోదరికండి క్యాన్సర్ వ్యాధి వచ్చి 4th స్టేజీకి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇక నువ్వు బ్రతకవు, చనిపోతావని చెప్పారు. కానీ ఆమె ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఇక నేను ఈ క్యాన్సర్తో చనిపోతానేమో కదా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఆమెకు పెద్ద ప్రార్థన చేయటం కూడా రాదు. మళ్ళీ అంటే కొంచెం ప్రార్థన ప్రాక్టీస్ ఉంటే ప్రార్థన చేస్తారు. ఆమెకి ఇప్పుడు ఈ వ్యాధి కలిగిన ఆమెకి ప్రార్థన చేయటం కూడా రాదు. అందుకని ప్రభు అన్నాడంట, నేను నేర్పిన ప్రార్థన ఉంది కదా బైబిల్లో. ఏ ప్రార్థన? నేను నేర్పిన ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రార్థన శిష్యులకు ప్రభు నేర్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థన ఉంది కదా. నీకు ఏ ప్రార్థన రాకపోయినా నేను నేర్పిన ప్రార్థనను లెక్క పెట్టుకుంటూ 10,000 సార్లు అదే ప్రార్థన చేసుకో, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడంట. అంటే కొంచెం లెక్క పెట్టుకోవటం ఇబ్బందే, కానీ మరి తప్పదు. కొన్ని ప్రయత్నాలు చేయాలి అనంటే కష్టంగా ఉన్నా చేయాలి, తప్పదు. గొప్ప కార్యాలు చూడాలంటే కొన్ని రిస్కులు తీసుకోవాలి. ఈ సహోదరి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే ప్రార్థన కంటది పెట్టుకొని రోజు చేస్తూ ఉందంట. చేసినప్పుడల్లా 1, 2, 3, 500, 700, 900, 1000 అని ఇలాగ నంబర్ వేసుకుంటా 10,000 సార్లు చేసిందంటండి ఆ ప్రార్థన. సాక్ష్యం, నేను చెప్పేది సాక్ష్యం, జరిగిన సాక్ష్యం. 10,000 సార్లు చేసిన తరువాత ఆమెకి ఏమైందంటే దేవుని యందు ఆనందించటం ప్రారంభించింది. దేవునిని స్తుతించడం అంటే ఆమె రోగాన్ని గూర్చి మర్చిపోయి ఆమె మైండ్ అంతా దేని మీదకి వెళ్ళిందంటే, నేను పరలోక ప్రార్థన 10,000 సార్లు చేయాలి, నేను పరలోక ప్రార్థన ఇప్పుడు 1000 సార్లు చేశాను, ఇంకా 4,000 సార్లు చేయాలి, ఈ పరలోక ప్రార్థన నేను 2,500 అయింది, ఇంకా 2,500 సార్లు చేయాలి. ఇలాగ మైండ్ అంతా పరలోక ప్రార్థన మీదకి వెళ్ళిపోయింది. ఆయన రుణాలను క్షమిస్తాడని, స్వస్థపరుస్తాడని, అనుదిన ఆహారం ఇస్తాడని మైండ్ అంతా ప్రార్థన మీదకి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె మైండ్ పాజిటివ్గా మారిపోయింది దేవుని విషయంలో.
10,000 సార్లు ఆ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత లోపలున్న అవయవాల్ని దేవుడు పూర్తిగా ముట్టి స్వస్థపరిచాడు. వైద్యుల దగ్గరికి వెళితే నీకు అసలు క్యాన్సర్ లేదు అని చెప్పారు. అంటే కారణం ఏంటి అని అంటే, యోబు ఆ స్థాయికి వెళ్ళాడు. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. లేదా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. నీకు రోగం ఉన్నా సరే, బలహీనత ఉన్నా సరే, నీవు గొప్ప దేవుడువు, నువ్వు చేయగలిగిన దేవుడు, నువ్వు నా జీవితంలో చేస్తావని నేను విశ్వసిస్తున్నాను. ఈ పరిస్థితి నన్ను కృంగదీస్తుంది, అయినా నువ్వు నన్ను లేవనెత్తుతావని నేను విశ్వసిస్తున్నాను అని దేవుని యందు నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నీ మైండ్ దేవుని కార్యాల మీద, దేవుని స్వస్థతల మీద, దేవుని అద్భుతాల మీదకి నీ మైండ్ వెళుతుందో, దేవుని యందు ఆనందించటం ప్రారంభిస్తాం. ఆ ఆనందమే దేవుని ఆనందము. ఆ దేవుని ఆనందమే నీ సమస్యకు పరిష్కారము, నీ జీవితానికి ఆరోగ్యంగా మారుతుంది. అందుకనే పిల్లరా, నీకు టైం ఉన్నప్పుడల్లా, నీ మనస్సు ఖాళీగా ఉన్నప్పుడల్లా వెంటనే దేవునిని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. ఆయన ఘనమైన కార్యాల గురించి మాట్లాడుతూ ఉండు, దేవుని గొప్ప కార్యాల గురించి చెబుతూ ఉండు, నీ మనసుతో నువ్వు చెప్పుకుంటా ఉండు. నా ప్రభు ఇలాంటి గొప్పవాడు, మోషేను ఎలాగూ దేవుడు నడిపించాడు, యెహోషువతో దేవుడు ఎలాగున్నాడు, ఎస్తేర్ని ఎలాగూ దేవుడు దీవించాడు, రూతుని ఎలాగూ దేవుడు దీవించాడు. ఈ నీకు వచ్చిన అల్లా, నీకు తోచిన అల్లా, నీకు గుర్తున్నవల్లా దేవుని వాక్యాలను మాటి మాటికి చెప్పుకుంటా ఉండు, చెబుతూ ఉండు. నీ మైండ్ దేవుని యందు ఆనందించేటట్లుగా చేసుకోవాలి. అలా చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని గొప్ప కార్యాలు నీ శరీరంలోనికి వస్తూ ఉంటాయి. యెహోవా యందు ఆనందించాలండి. నీవు వాక్యం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. నీకు ఒకవేళ నిద్ర పట్టకపోతే నీ బెడ్ మీద పండుకొని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా, చెప్పుకుంటా, ఆలోచన చేస్తూ ఉండు. ఆరోగ్యకరమైన నిద్ర నీకు వస్తుంది. వాక్యం ప్రియరా, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మెడిసిన్. దేవుని వాక్యమే నీకు మందు. యోబు మరి అన్ని రకాల సిట్యువేషన్స్లో, అంటే దాదాపు డెడ్ కండిషన్లో ఏమంటున్నాడు 10వ వచనంలో, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఏమంటున్నాడు చూసారా? అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా అంటే అన్ని సమయాలలో దేవునికి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి అని అంటున్నాడు. అన్ని సమయాలలో ప్రియరా, మనము ఏ కండిషన్లో ఉన్నా సరే ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. యోబుకి అన్ని శ్రమలున్నా, అన్ని శోధనలు, అన్ని బాధలు ఉన్నా ప్రార్థన చేయటం మాత్రం ఎన్నడూ ఆయన నిర్లక్ష్యం చేయలేదు. మొర్ర పెట్టాలి. అందుకనే ఇంకో చోట యోబు ఇదే గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాస్తాడంటే, యోబు ఎలాంటి ప్రార్థన చేశాడో ఇక్కడ రాస్తున్నాడు. 3వ వచనం, యోబు 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు. ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. యోబు ప్రార్థనా జీవితాన్ని గురించి ఈ సెంటెన్స్ చదివితే మనకు అర్థం. చదువుతున్నాము,
అందరు చదవండి ఈ మాట, అందరు చదవండి. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను. మరలా చదవండి. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను అంటున్నాడు. అంటే యోబు ఎంత ప్రార్థన చేశాడంటే దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. మరలా రెండో విషయం, దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. మరలా మూడవసారి దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. అంటే ఇది ఎలాంటిది అనంటే, ఒక ఫోన్ తీసుకొని నీ స్నేహితుడికి నువ్వు ఫోన్ చేసి నీవు ఒక సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి ఒక సెంటెన్స్, నువ్వు రెండవ సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి రెండవ సెంటెన్స్, నువ్వు మూడవ సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి మూడవ సెంటెన్స్, ఎలాగూ సంభాషణ జరుగుతూ ఉందో యోబు దేవునితో అలాగూ సంభాషణ చేశాడు, అంత ప్రార్థన చేశాడు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను. అంటే నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుని దగ్గర నుండి నాకు జవాబులు వచ్చినాయి అని దేవునికి చెబుతా ఉన్నాడు. కావున ప్రభునందు ప్రియరా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి అన్ని సమయాలలో. యోబుది మరి పాజిటివ్ థింకింగ్గా, దేవుని విషయాల్లో పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది. అలాగూ దేవుని గూర్చి ఆనందించాడు. అన్ని సమయాలలో ప్రార్థన చేశాడు. ఆయన ఎంత ప్రార్థన చేశాడో ఈ ఒక్క సెంటెన్స్లో తెలుస్తుంది. నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైనా నేను అంటున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా యోబు జీవితము చివరకు బిగినింగ్లో చూస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆరోగ్యంలో ఫెయిల్ అయ్యాడు, పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యాడు, ఆర్థిక విషయంలో ఫెయిల్ అయ్యాడు, అలాగే తన భార్య విషయంలో ఫెయిల్ అయ్యాడు, కుటుంబము పరువు ప్రతిష్ఠితుల విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. అనగా యోబు బిగినింగ్ లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రార్థన చేయగా 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్గా కనబడతా ఉంది. అంటే ఫ్యామిలీ బాగుపడింది, పిల్లలు వచ్చారు, భార్య ఉన్నది, ఆర్థిక స్థితులు బాగున్నాయి, అతని ఆరోగ్యం బాగుంది. మొదటగా చూస్తేనేమో ఫెయిల్డ్ లైఫ్ లాగా ఉంది, చివరిగా చూస్తే సక్సెస్ఫుల్ లైఫ్గా ఉంది. ఈ ఫెయిల్డ్ లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చడానికి కారణం ఏంటంటే యోబు యొక్క ప్రార్థనా జీవితము, యోబు దేవుని యందు ఆనందించటమే కారణము. కావున ప్రభువుని పిల్లరా, ఈ యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ మనకి ఫెయిల్యూర్ లైఫ్ ఉన్నా సరే, ఒకవేళ మనం అన్ని రకాలుగా ఓడిపోయిన స్థితిలో ఉన్నా సరే, నీవు దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండాలి. అలాగ నువ్వు చేయగా నీ లైఫ్ చివరికి సక్సెస్ఫుల్ లైఫ్గానే నీ లైఫ్ మారిపోతుంది. అందుకు నిదర్శనము యోబు జీవితము. ప్రభువునిరా, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు బోధిస్తున్నాడంటే, మనము కూడా మన కుటుంబాలలో, మన జీవితాలలో ప్రార్థనా జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. చూడండి, చదువుకుంటున్న పిల్లలకి ఇలాంటి హాలిడేస్లో తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని ఎక్కడన్నా స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసులు పెడతా ఉంటే, ఇంగ్లీషు స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసులు పెడతా ఉంటే ఆ క్లాసులకు పంపిస్తూ ఉంటారు. లేక ఇలాంటి హాలిడేస్లో కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ పెరగడం కోసం సిస్టమ్ వర్క్ నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు? కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని, కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుందని.
అయితే నీవు ప్రార్థనను నేర్చుకుంటా ఉంటే అన్ని యాంగిల్స్లో ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక దీవెనలకు ఆర్థిక దీవెనలు ఇస్తాడు, నీ పనులను దీవిస్తాడు, నీ ఫ్యామిలీని దీవిస్తాడు, నీ ఇన్స్టిట్యూట్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ దీవిస్తాడు. నువ్వు యాడ్ చేయాల్సింది ఏమిటంటే, ఏమి కలపాలంటే నీ జీవితానికి ప్రార్థనను కలుపుతూ ఉండాలి. పిల్లరా, ఇప్పుడు మనం ఈ సండే కాకుండా మరి మిడ్ వీక్ ప్రేయర్స్ అని ఇక్కడ పెడుతూ ఉన్నాను. దాదాపు ఈ హాలిడేస్లో వారానికి ఒకరోజు, మధ్యలో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన మనకు చాలా కావాలి. మీలో కొద్దిమంది వస్తూ ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అయినా సరే మీ కుటుంబాల కోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కుటుంబాలు, మీ అందరి లిస్టు నా దగ్గర ఉంది బ్యాగ్లో. కాబట్టి వాటన్నిటి కొరకు, మీరు రాసిచ్చిన సమస్యల కొరకు ఆ రోజే కాదు, దినదినం నేను చేస్తుంటాను. ఆ రోజున సంఘముగా ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకు? ప్రార్థనను మనం ఎక్కువగా చేయాలి. సర్వ సమస్యలకు ప్రార్థన పరిష్కారం. కాబట్టి ప్రార్థన మనం ఎక్కువగా చేయాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివాము, వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రేరణ, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అసలు? మనం ప్రార్థన చేస్తాం, ఏం జరుగుతుంది చూడండి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం చూడండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే 22వ కీర్తన గ్రంథము 22వ కీర్తన 5వ వచనం చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చూసారా? వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే ప్రార్థన చేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఏమిటంటే విడుదల నొందిరి, విడుదల వస్తుందండి. అంటే దీన్ని డెలివరెన్స్ అంటాం. ఏమంటాము? డెలివరెన్స్ అంటే విడుదల వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏ విషయాలలో నువ్వు బంధించబడ్డావో ఆ విషయాలలో విడుదల వస్తుంది. పిల్లరా, ఇటీవల ఒక స్థలంలో మీటింగ్స్ చేయడానికి వెళ్ళాను నేను. అక్కడ 3 రోజులు మీటింగ్స్, 2వ రోజు కూటం మెసేజ్ చెప్పి కొంచెం రూమ్లో రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను. ఈలోపు ఒక లేడీని, అయా ఈమె కొరకు ప్రార్థన చేయండి అని తీసుకొచ్చారు. ఆమె MA BEd టీచర్. అయితే తను, ఏంటమ్మా పరిస్థితి అనంటే, 2 పిల్లలు చనిపోయారయ్యా, నా ఆరోగ్యం కూడా దెబ్బతింది, మా పాప కూడా మెంటల్గా ప్రవర్తిస్తుంది, అసలు మా కుటుంబం పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు అని తన దేనగాథంతా చెప్పింది. అంటే వారు మొరపెట్టేగా విడుదల నొందిరి అన్నందుకు నేను చిన్న ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. సరే, తన పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంది. కుటుంబం బాగాలేదు, పిల్లలు బాగాలేదు, తన ఆరోగ్యం బాగాలేదు, అంతా హాఫ్ డెడ్ లైఫ్ లాగా ఉంది, దాదాపు అంత నిర్జీవ స్థితి. సరే అమ్మా, నేను ప్రార్థన చేస్తావు, నీ పేరేంటి అని చెప్పాను. అడిగితే తన పేరు చెప్పింది. సరే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో అని చెప్పి కళ్ళు మూసుకొని తన మీద చేయబెట్టి, ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ బిడ్డను తాకండి అని ఒకే ఒక సెంటెన్స్, ఎక్కువ ప్రేయర్ కూడా చేయలేదు, ఒకే ఒక సెంటెన్స్, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఏమైనా తాకండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసామో వెంటనే మనిషి గడగడలాడిపోతుంది, వణుకుతుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, పళ్ళు
ఆ పళ్ళు బిగబడుతుంది, కొరుకుతుంది, పెదాలు కొరుకుతుంది, వికృతమైన పనులన్నీ చేస్తుంది. దయ్యం బయటపడింది. వెంటనే చేయబెట్టి, ఏ దయ్యమా, వేస్తున్నావు, గద్దెస్తున్నావు, నువ్వు రా, బయటికి రా అని ప్రార్థన చేస్తే ఏమంటుందో తెలుసా? మీలాంటి వాళ్ళు చాలామంది చేత వీళ్ళు ప్రార్థన చేయించారు, ఎవరికి బాగలేదు అని అంటుంది. ఓహో అలాగా ఉందా అని చెప్పి కొబ్బరి నూనె తీసుకొని వచ్చి నూనె కొరకు ప్రార్థన చేసి ఆ నోట్లో వేసి నొసట మీద సిలువు గుర్తేసి ఆ తల మీద పోసి, ఇప్పుడు చెప్పు దయ్యమా నీ పేరేంటి అని అంటే, ఇందాకేమో ఆమె పేరు చెప్పింది, ఇప్పుడు దయ్యం పేరు చెబుతుంది. ఏం చేస్తుంది? పిల్లల్ని చంపింది నేనే అంటుంది, భర్తకి భార్యకి సమాధానం లేకుండా చేస్తుంది నేనే అంటుంది, ఇంకొక అమ్మాయిని మెంటల్గా మార్చింది నేనే అంటుంది, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నేనే అంటుంది. అన్ని రకాలుగా కుటుంబం నష్టపోయింది. ఈ విషయం కొరకు ప్రార్థన చేయించడానికి ఆ ప్రాంతాల్లో చాలామంది చేత ప్రార్థన చేయించారు కూడా దైవమే చెబుతుంది. ఇక ఆ తర్వాత బలంగా ప్రార్థన చేసిన తర్వాత ఇక రూమ్లోకి వచ్చింది కదా, రూమ్లో నుండి బయటికి తీసుకువెళ్ళి ఓపెన్ ఏరియాలో ప్రేయర్ చేస్తే పడిపోయింది, దయ్యం పారిపోయింది. ఇప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆమె వికృత చేష్టలు చూసి మానసికంగా కృంగిపోతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా విడుదల పొందిన ఫ్యామిలీగా మారిపోయింది. మొదట్లో ఎదురు తిరగాలని చూసింది, చాలామంది ప్రార్థన చేశారు, నేనెందుకు పోతాను అని అంది. కానీ ప్రార్థన మంటలాగా కాల్చేసింది ఆమెని. ఆ దయ్యం పోయింది, విడుదల వచ్చింది. ప్రియరా, మన కుటుంబాలలో ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? 5వ వచనంలో, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీకు విడుదల వస్తుంది, డెలివరెన్స్ వస్తుంది. కొన్ని సమయాల్లో సాతాను బంధకాలు ఉంటాయి మన హృదయాలలో, కొన్ని సమయాల్లో మానసిక బంధకాలు ఉంటాయి, కొన్ని సమయాలలో సైతాను మనుషుల్ని, యవనస్తుల్ని రకరకాల చెడు అలవాట్లు, దురలవాట్లు నేర్పి వాళ్ళని బంధిస్తూ ఉంటుంది. అది ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దురలవాట్లు బ్రేక్ అయిపోతాయి, ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పారిపోతాయి, ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు మనశ్శాంతి, సమాధానం వస్తుంది. అందుకని ఇక్కడ వాక్యాలను చదువుతున్నాం 5వ వచనంలో, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కావున మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించేవారముగా, ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకే మీకు కొంచెం ప్రార్థన అలవాటు చేయాలి అని మరి సండే కొంతమంది పేర్లు చెప్పి, అమ్మా నువ్వు సిస్టర్ మీరు ప్రార్థన చేయండి, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అని అంటుంది. ఎందుకంటే ఇలాగ చేపిస్తూ ఉంటే కొంచెం కొంచెం ఆ ప్రార్థనలోకి అలవాటు అవుతారని. నేను ఈ మధ్య విన్న విషయం ఏంటంటే, ఏడమ్మా నువ్వు వచ్చావు, మీ అబ్బాయి ఏడి అని అంటే, అన్నాయ్ నువ్వు ప్రార్థన చేపిస్తావేమోనని వాడు బయట ఉన్నాడు, నన్ను లోపలికి పంపాడు అని అంటే, లోపలికి వెళ్తే అన్నయ్య ప్రార్థన చేపిస్తాడు అని అనుకొని కొంతమంది అసలు గేట్ బయట ఉంటున్నారంట. ఇది ఒక శోధన వచ్చి పడింది ఇప్పుడు నాకు. గమనించండి, దేవుని సన్నిధిలో నువ్వు లోపలికి వచ్చి దీవించబడతావు. గేటు బయట ఉంటే బుద్ధి లేని కనికల్ని మీరెవరో నాకు తెలియదు అని అన్నలా. నువ్వు లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం రాకపోతే కనీసం మోకరించాలి, చేసేవాళ్ళు ప్రార్థన వినాలి. అలా చేయగా ప్రార్థనలోకి అలవాటు అయిపోతామండి మనం. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు, మీలో ఎవరి పేరు చెప్పి సిస్టర్ ప్రేయర్ చేయండి అని అనగానే అసలు నీకు ఎలాంటి ఆతృత ఉండాలంటే, అన్న నా పేరు ఎప్పుడు చెబుతాడా, నేను లేచి ప్రార్థన చేయాలన్నంత ఆతృతగా ఉండాలి మీరు. ఆ ప్రార్థన నేర్చుకోవాలండి మీరు. అంతేగాని నేను కనపడితే నా పేరు చెబుతాడేమో అని నీ ముందు వాళ్ళ నడువు వెనకాల నీ తల దించుకొని కనబడకుండా పెట్టుకోకూడదు. నేను అనుభవిస్తున్న శోధనలు ఇక్కడ ఇవి.
ప్రియులారా, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన చేస్తే ఇంకేమవుతుందంటే, లూకా సువార్త తీయండి, 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ ఎంత ప్రార్థన చేశారండి? ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. దీన్ని ఆల్ నైట్ ప్రేయర్ అంటారు. ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. కనీసం ఆ రేంజ్లో మనం ప్రార్థన చేయకపోయినా కొంతైనా మనం ప్రార్థన చేయాలిగా. నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి, నీవు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపారు. ఆ ప్రార్థన వల్ల ఏం జరిగిందంటే 13వ వచనంలో, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. ప్రియరా, అపోస్తులు అంటే ఎవరో మనకు తెలుసు బాగా. 12 మంది యేసుప్రభువు శిష్యులు ఉన్నారని, వాళ్ళందరూ 12 మంది 12 దేశాలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, గొప్ప కార్యాలు చేశారు. అలాగే దేవుని కొరకు బలమైన అపోస్తులుగా శిష్యులుగా పిలువబడ్డారని మనకు తెలుసు. అపోస్తులు గొప్పవాళ్ళన్న సంగతి తెలుసు, కానీ అసలు ఆ అపోస్తులు ఎలాగూ తయారయ్యారు అని అంటే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు తయారయ్యారండి. ఇక్కడ 11వ వచనంలో చూస్తే, 12వ వచనంలో చూస్తేనేమో దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. తర్వాత 13వ వచనంలో చూస్తే 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. అంటే ఇది ఎలాంటిదంటే, ప్రార్థనలలో నుండి అపోస్తులు పుట్టుకొచ్చారు. దేనిలో నుండి పుట్టుకొచ్చారు? అపోస్తులు ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చారు. ప్రియులారా, ప్రార్థనలో నుండి అపోస్తులు పుట్టుకొచ్చారు. ఆ అపోస్తుల ద్వారా ప్రపంచమంతా సేవ వెళ్ళింది. ఇక మనం చెప్పాలి అనంటే, ప్రార్థనలో నుండి మన మధ్య కూడా దేవుని బిడ్డలు పుట్టుకురావాలి. ఎవరు పుట్టాలండి మన మధ్య? దేవుని బిడ్డలు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి ప్రార్థనాపరులు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి దేవుని పని చేసే నమ్మకమైన పరిచారకులు పుట్టాలి. నేను ఇటీవల ఇంకొక స్థలంలో మీటింగ్స్ జరపడానికి, వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఈ సమ్మర్లోనే. ఇందాక నేను చెప్పింది ఒక స్థలం, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక స్థలం. అక్కడేంటి అని అంటే పరిస్థితి, అంటే పుట్టాలి అన్నందుకు చెబుతున్నాను. ప్రార్థనలో నుండి ఇక్కడ ఎవరు పుట్టుకొచ్చారు? అపోస్తులు పుట్టుకొచ్చారు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే అలాంటి అపోస్తులు, ప్రార్థన పరులు పుట్టుకొస్తారు. దేవుడే పుట్టిస్తాడు, మనం ప్రార్థన చేయాలి. ఇంకొక స్థలంలో నేను వాక్యం చేయడానికి వెళితే వాళ్ళు ఏమన్నారు అని అంటే, అయ్యా మా ఇంటికి వచ్చి, అంటే మెసేజ్ చెప్పిన తర్వాత కాస్త మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని రమ్మన్నా. వెళితే ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నన్ను ఆ ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేసి వద్దురుగా నన్ను పిలిచిన ఆమె ఒక హిందూరాలు, అన్యురాలు. ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈమె ఏం చెప్తుందంటే, అయ్యా నేను ఒక పూజారి కూతుర్ని. ఎవరు కూతురండి? ఒక పూజారి కూతుర్ని నేను. మా నాన్నగారు గుళ్ళో పూజలు చేసి పురోహితలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. నన్ను కూడా తీసుకెళ్ళేవాడు, ఆ గుడి పూజలు చేయడం నాకు కూడా నేర్పించాడు.
నేను కూడా నిష్ఠాగర్విష్టంగా ఆ పూజలు పునస్కారాలు అన్నీ చేశాను. కానీ మా ఇంటి ప్రక్కనే ఒక ప్రార్థన చేసుకునే ఆమె మా ఇంటి ప్రక్కకు వచ్చింది రెంట్కి. అంటే ఈ గుడి పూజారి వాళ్ళ కూతురు వీళ్ళంతానేమో ఈ ప్రక్క ఉంటే పోర్షన్లో ఉండేవాళ్ళు. ఈ ప్రక్క పోర్షన్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఈ పూజారి గారి అమ్మాయిని ఒక మాట అడిగేవాళ్ళంట. ఇలాగే ఆదివారం వచ్చినప్పుడు, అమ్మా ప్రార్థనకు వెళుతున్నావు, నువ్వు కూడా మాతో రాకూడదా అని అడిగేదంట. మరి మీరు ఎవరన్నా అడుగుతున్నారా మీ ప్రక్క ఉంటే వాళ్ళని? అసలు ఏమండి, మీ ప్రక్క ఉంటే వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, మీ బజార్లో వాళ్ళని ప్రార్థనకి వెళుతున్నావు మీరు కూడా రండి అని ఎవరన్నా అడుగుతున్నారా? అసలు మీరు మీ వరకు మీరు బయలుదేరి వస్తున్నారా? ఆమె ఏమని అడిగేది? ప్రార్థనకు వస్తారా అని అడిగేది. ఎవరిని? ఆమె ఎవరు? అసలు ఎవరు కూతురు? అసలు వాళ్ళు వస్తారా? పిలిస్తే వస్తారండి? రారు. అయినా కూడా ప్రయత్నం చేసింది. ప్రార్థనకి వెళ్తున్నావు వస్తారా అని అడిగితే ఆమె ఆ ముఖాన్ని అదొక రకంగా చూసిందట. నువ్వేంటి మమ్మల్ని ప్రార్థనకు రమ్మంటవేంటి అని ఒక వికారంగా చూసిందట. సరేనమ్మా పర్వాలేదని ఆ వారం వెళ్ళిపోయింది. మరలా వారం అంతా తన కొరకు ప్రార్థన చేసిందంట ఇంట్లో. రెండో వారం ప్రార్థనకు వెళతా, అమ్మా ఈ వారం అన్న వస్తారా అని అడిగిందంట. ఒరే నాయన, పోయిన వారం అంత సీరియస్గా చూసినా నీకు సిగ్గులేదు, మళ్ళీ పిలిచేవన్నట్టుగా మళ్ళీ చూసింది. అలా ప్రతి ఆదివారం ఆమె రాదని తెలుసు, కానీ ఈ వారం అన్న ప్రార్థనకు వస్తారా, ఈ వారం అన్న ప్రార్థనకు వస్తారా అని అడుగుతూ ఉండేది. ఒక 5-6 సార్లు అడిగిన తర్వాత ఏమో కనిపించిందంట. ఇన్నిసార్లు అడుగుతుంది, అసలు ఆ ప్రార్థన అంటే ఏంటో చూద్దాం, ఒకసారి వెళదాంలేనని అందంట. ఈ వారం నేను రానులే కానీ వచ్చే వారం పిలువు, నేను వస్తాను అందంట. సరే అని ఇంకొక వారం పిలిస్తే వెళ్ళింది. పూజారి గారి కూతురు బొట్టు పెట్టుకొని చక్కగా వెళ్ళి కూర్చుంది మందిరంలో. వాక్యం వింది, ప్రార్థన చేసింది, పాటలు వింది. ఆ ఆశ కొంచెం వచ్చేసి మరలా ఇంటికి వచ్చిన తర్వాత అందంట, అందరి చేతుల్లో బైబిల్ ఏదో ఉంది కదా, అలాంటి బైబిల్ నాకు కూడా ఒకటి ఇవ్వకూడదా అందంట. అమ్మయ్య దొరికిందిలే అనుకొని అప్పుడు ఒక బైబిల్ తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ చదువు అని అన్నారు. ఆ బైబిల్ని వాళ్ళ నాన్నకి, పురోహితుడు కదా, వాళ్ళ నాన్నకి కనబడకుండా పెట్టుకొని అలాగే చాటుగా చదివి ఒక 2-3 రోజులు చదివిన తర్వాత అందంట, ప్రక్క ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ప్రక్కనే కదా, వచ్చే ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నన్ను పిలువు వస్తానందంట. అలాగ అలవాటు అయిపోయి ప్రతి సండే ప్రార్థనకు వస్తామంటే వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని కొట్టాడంట, తిట్టాడంట. నేనేంటి పురోహితుడిని, గుడిలో పూజలు చేస్తున్నాను, నువ్వేం అలాగే వెళుతున్నావు, ఏంటి అసలు నువ్వు చేసే పని అని ఎంత దండించినా లేదు, నేను మాత్రం ప్రార్థనకు వెళ్ళాల్సిందే. అలాగూ వెళ్ళి దేవుని వాక్యముని పిల్లరా మారు మనసు పొందింది. మారు మనసు పొందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ రోజున ఈ కుటుంబం ద్వారా వాళ్ళ ఊర్లో సంఘం స్థాపించబడి సేవ జరుగుతుంది. ఆ మీటింగ్లో నన్ను పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. ప్రార్థనలో నుండి దేవుని బిడ్డలు పుట్టుకొస్తారు. ఆయన పిల్లలకు కూడా, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు దేవుని బిడ్డలుగా మారిపోయారు. ప్రియరా, మనం దేవుణ్ణి ఎలాగో ఉపయోగించుకుంటున్నాం, మనం దేవుణ్ణి ఎలాగో ఉపయోగించుకుంటున్నావు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ పిల్లలు మారరు అని నువ్వు అనుకోవద్దు. నా పిల్లలు నా మాట వినరు అని నువ్వు అనుకోవద్దు. నా భర్త నా పిల్లలు లోబడటం లేదని నువ్వు అనుకోవద్దు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో నుండి దేవుని బిడ్డలు పుట్టుకొస్తారండి. ఇక్కడ మనం చదివాం కదా, ఈ 12వ వచనంలో ఏం చేశారు వాళ్ళు? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించిన యందు రాత్రి గడిపాను. అది అంటే 12వ వచనంలో ప్రార్థన చేశారు. 13వ వచనంలో ఎవరు పుట్టుకొచ్చారు? 12 మంది అపోస్తలులు పుట్టుకొచ్చారండి. కావున ప్రభువురా, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల్లో నుండి శ్రేష్టమైనవి బయటకు వస్తాయి.
అంతేకాదు ఆ ప్రార్థనలో నుండి ఇంకా రిజల్ట్ ఎలా వచ్చిందయ్యానంటే 17వ వచనం చూడండి. 17 ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయా దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. చూసారా, అక్కడ ప్రార్థనలో నుండి ఎవరెవరు వచ్చారు అంటే ప్రార్థనలో నుండి అపొస్తలులు పుట్టారు. అలాగే ప్రార్థనలో నుండి రోగాలు తగ్గిపోయినాయి. అలాగే ప్రార్థనలో నుండి అపవిత్రాత్మలు పోయినాయి. అలాగే ప్రార్థనలో నుండి అందరూ స్వస్థత చెందిరి. 19వ వచనంలో చూస్తే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. అంటే పిల్లరా, ప్రార్థన ఏమో 12వ వచనంలో ఉన్నది. బాగా గమనించండి. 12వ వచనంలో ఏముందంటే ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన రిజల్ట్ ఏంటంటే 13వ వచనంలో అపొస్తలులు పుట్టుకొచ్చారు. 17వ వచనంలో బోధ వినేవారు వచ్చారు, రోగాలు తగ్గినాయి. 18వ వచనంలో అపవిత్రాత్మలు పోయినాయి. 19వ వచనంలో స్వస్థతలు వచ్చినాయి. అంటే ప్రేయర్ రిజల్ట్స్ ఇవి, ప్రార్థనా ఫలితాలు. కావున ప్రభునందు ప్రియరా, మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేయగా ఎప్పుడో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పైకి లేవనెత్తుతాడు తప్పకుండా. అందుకనే మొదటి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదవండి. వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. కావున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, లోకాసు వార్తలో మనం చూసాం, ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేస్తే అపొస్తలులు పుట్టుకొచ్చారు, రోగులు స్వస్థపడ్డారు, దయ్యాలు పోయినాయి, అందరూ స్వస్థత పడ్డారు. అది ప్రార్థన రిజల్ట్. అలాగే యోబును గూర్చి మనం ఏం చదివామంటే, దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరములు పొందినవాడుగా, అనగా జవాబు పొందినవాడుగా యోబు ఉన్నాడు. అందుకనే యోబు ఇలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తి కాబట్టి 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వాడు సర్వశక్తిని యందు ఆనందించున. ఎవరి యందు ఆనందించాలండి? ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. చూసారా, దేవుని యందు ఆనందించాలి. యోబు అలాగ ఆనందించాడు కాబట్టే అంత ఫెయిల్ అయిపోయింది అనుకున్న లైఫ్, ఫ్యామిలీ లైఫ్, అలాగే తన పర్సనల్ లైఫ్, తన పిల్లలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఫెయిల్ అయిపోయినాయని అనుకున్నాడు. ప్రార్థన ద్వారా సక్సెస్ఫుల్ లైఫ్గా మారింది. ఎలాగ మారిందండి? సక్సెస్ఫుల్ లైఫ్. ఎలాగ చెప్పగలుగుతున్నామంటే ఆ మాట 42వ వచనం చివరి వచనంలో ఉంటుంది. 12వ వచనం చివరి అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూసారా, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇది సక్సెస్ఫుల్ లైఫ్కి గుర్తు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ రావటానికి కారణం ఏంటంటే, 1 దేవుని యందు ఆనందించాడు, 2 అన్ని సమయాలలో దేవునికి ప్రార్థన చేశాడు. కావున ప్రభువునందు ప్రియులారా, దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకుందాం.
ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. ఇప్పుడే మీకు చెప్పాను, ఆ పురోహితుడు యొక్క ఆ పూజారి కూతురు మారు మనసు పొంది మరలా తన దేవుని బిడ్డలుగా కుటుంబాన్ని మార్చుకొని, పిల్లల్ని మార్చుకొని, వాక్యములో నుండి ప్రార్థనలో నుండి పుట్టిన కుటుంబాలండి ఇవి. అలాగన్ని సమయాలలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు, మన కుటుంబాలకు సహాయం చేస్తాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి, అవును ప్రభా, నీ యందు ఆనందించే వారిగా మేము ఉండాలి. సర్వశక్తిని యందు నేను ఆనందించదను అని మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుని యందు ఆనందించు వారిగా చేయండి. మేము ఏది పోగొట్టుకున్నా సరే ప్రార్థన ద్వారా అన్నీ మాకు సెటిల్ అయిపోతాయి, అన్నీ సక్సెస్ఫుల్గా మారుతాయి ప్రభా. కాబట్టి ప్రార్థన నెలలోనికి మేము వచ్చినాము. బాగా ప్రార్థన చేసి మిమ్మల్ని స్తుతించుకుని వారిగా మాకందరికీ కృపను చూపండి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి. ప్రార్థన చేసేవారిగా మేము ఉండాలి, ప్రార్థించేవారిగా మేము మారాలి. ప్రార్థనలో నుండే అపొస్తలులు పుట్టుకొచ్చారయ్యా. ప్రార్థనలోనే రోగాలు పోయినాయి, దయ్యాలు పారిపోయినాయి. ప్రార్థనలోనే దేవుని కార్యాలు జరిగినాయి కదా ప్రభువా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి. వీరందరూ ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకునే బిడ్డలుగా చేయండి. యోబు జీవితము ఆ ఫెయిల్డ్ లైఫ్గా కనబడుతుంది, కానీ ప్రార్థన చేసే సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చారు కదా ప్రభువా. దేవా, ప్రార్థనతో మా కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థనతో మా బిడ్డలు వర్ధిల్లాలి, ప్రార్థనతో మా కుటుంబాల్లోనికి ఆశీర్వాదాలు రావాలి, ప్రార్థనతో మా యొక్క ఇన్స్టిట్యూట్స్ డెవలప్ కావాలి, ప్రార్థనతో మా ఆరోగ్యాలు కుదుటపడాలి, ప్రార్థనతో మా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలి, ప్రార్థనతో మేము సమస్తము సాధించాలి ప్రభువా. అలాగూ అన్ని సమయములలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని అందరినీ చేయండి. మీ బిడ్డలందరితో మీరు ఉండి మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.